licensing authorities and the commissioners of police in the Telangana concerned are requested to take necessary follow-up action in the matter accordingly అని చెప్పని ఇందులో రాసిండ్రు. What do you mean by necessary follow-up action in the context of a commissioner of a police? సెక్యూరిటీ అరేంజ్ చేయాలా అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేకపోయినావు, ఆ రేవతి ప్రాణాలు కాపాడలేకపోయినావు. కాపాడలేనటువంటి ఒక బాధ్యత నీది. ఒకవేళ అల్లు అర్జున్ గారు మీరన్నట్టుగానే లెట్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ నౌ, నువ్వు అన్నట్టుగానే పర్మిషన్ తిరస్కరించిన అంటున్నావు. ఎక్కడ తిరస్కరించినా ఆ లెటర్ అయితే ఇంతవరకు బయట పెట్టలే. నేను చూసిన పోలీస్ వాళ్ళు పాపం దర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్. ఐ నో సమ్ ఆఫ్ దెమ్ క్లోజ్గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఆనంద్ ఆల్సో, ఎ ప్రౌడ్ ఉస్మానియన్, ఎ హైలీ బ్రిలియంట్ ఆఫీసర్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. But then I think they seem to have also been pushed and pressurized to have that kind of a press meet today. ఏం వీడియో అండి ఇది నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమో నేను మీకు చట్టానికి విరుద్ధంగా నేను అసెంబ్లీలో మాట్లాడిన మొత్తం అంశాన్ని ఆరోపణ చేసింది ఎవరు? ప్రభుత్వం, అంటే పోలీసు ప్రభుత్వం. నిన్న రేవంత్ రెడ్డి ఆ కేసు ఎక్కడుంది? హైకోర్టులో ఉంది. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపణ చేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆ ప్రభుత్వమే ప్రభుత్వ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి న్యాయవాది అయిపోయి అల్లు అరవింద్ నేరస్తుడు, అల్లు అరవింద్ గురిగిందా లేకపోతే ఇంకేదో ఆయన కాళ్ళు ఇరిగినా చేరిగినా ఆయన పరామర్శలు ఎందుకు చేసిండ్రు? ఎకసెక్కాలు ఆడుకుంటా రకరకాల రీతుల్లో మాట్లాడుకుంటా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటా అతను నిందితుడు అని చెప్పని నిర్ధారణకు వచ్చిండు. ఈ హక్కు ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పండి. నువ్వేమైనా ప్రత్యేక రాజ్యాంగం నీకేమైనా వర్తిస్తుందా? ఆర్ యూ నాట్ బౌండ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూ టెల్ మీ. నీకు తెలంగాణ బిజినెస్ రూల్స్ అనేటువంటి ఒక ఉన్నాయనే ఒక విషయం సోయిందా? నాకు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పని ఒక పుస్తకం ఉంటుంది. ఇగో ఇది పుస్తకం. అయ్యా రేవంత్ రెడ్డి, నీకోసమే ఈ పుస్తకం, నీకోసమే సార్ ఈ పుస్తకం. మరి ఆ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు మాకు మంచి మిత్రుడు, మాకు ఆత్మీయుడు, మాకు ఆయనంటే గౌరవం. శ్రీధర్ బాబు గారు ఆయనంటే కూడా గౌరవం, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్. నువ్వు చదివినవో చదవలేదో దయచేసి ఈ పుస్తకం తెచ్చుకొని ఒకసారి చదవాలని చెప్పని నేను కోరుతున్నా. ఇందులో ఏముందో ఒకసారి నీకు చదివి వినిపిస్తా. రూల్ నెంబర్ 65. రూల్ నెంబర్ 65 ఏం చెప్తుంది అంటే, the right to move the adjournment of the assembly for the purpose of discussing a definite matter of urgent public importance shall be subject to the ఫాలోయింగ్ రిస్ట్రిక్షన్స్ నేమ్లీ. ఇది 65వ రూల్. ఇది ఏ పేజీలో ఉంది? ఇది 26వ పేజీలో ఉంది ఆ పుస్తకంలో. రేవంత్ రెడ్డి గారు పుస్తకం తెప్పించుకొని చూడాలని చెప్పి కోరుతున్నాం మిమ్మల్ని. దాంట్లో 7th అంశం ఏం చెప్తుంది అంటే, 65 సెక్షన్ సీరియల్ నెంబర్లో 7th సెక్షన్ ఏం చెప్తుందంటే, ద మోషన్ షల్ నాట్ డీల్ విత్ ఎనీ మ్యాటర్ విచ్ ఈజ్ అండర్ అడ్జుడికేషన్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా హ్యావింగ్ జ్యూరిడిక్షన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది 65(7) చెప్తున్నటువంటిది తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో. మళ్ళీ 66లో కూడా ఉంది. నో మోషన్ విచ్ సీక్స్ టు రైజ్ డిస్కషన్ ఆన్ అ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ స్టాట్యుటరీ tribunal or statutory authority performing any judicial or quasi-judicial functions or any commission or court of inquiry or a competent authority appointed to inquire into investigate any matter shall ordinarily be permitted to be moved only by the speaker when the speaker is convinced that it is not likely to prejudice the consideration of such matter by the tribunal or commission or court of inquiry or a competent authority. అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 65 ప్రకారంగా కోర్టుల్లో ఉన్న అంశాన్ని చర్చ చేయొద్దు. ఒకవేళ చర్చ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడ్డట్టయితే, చర్చ చేయాల్సిన ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడ్డట్టయితే స్పీకర్ గారు అనుమతి ఇవ్వాలా? ఎప్పుడు అనుమతి ఇవ్వాలా? ఈ చర్చ వల్ల కోర్టుల్లో ఏదైతే కొనసాగుతున్నటువంటి ఒక లిటిగేషన్ పైన న్యాయవాదులు కానీ దానిపైన ప్రభావం చూపెట్టకుండా ప్రెజరైజ్ కాకుండా ఉన్నట్టుగా స్పీకర్ పర్మిట్ చేస్తే
ఇందులో బీఎస్సీలో చర్చ చేసిండ్రా? లేదే. మీ జాగీర్లా ఏమన్నా అసెంబ్లీలు ఇష్టం వచ్చినట్టు కోర్టులను కూడా మిస్లీడ్ చేసేందుకు భయమైతే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ టు అల్లు అర్జున్, ఏ పాపులర్ నేషనల్ యాక్టర్ తోటే నువ్వు ఇంత డ్రామాలు ఆడితే నువ్వు సాధారణమైనటువంటి లగచర్లతో బాధితులు కావచ్చు, లేకపోతే ఇంకా గ్రూప్ 1 బాధితులు కావచ్చు, June 29 బాధితులు కావచ్చు, ఇంకా చాలామంది నిరుద్యోగ విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వాళ్ళతో ఎంత డ్రామాలు ఆడతావు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? అంటే యు ఆర్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కోర్టా చెప్పండి మీరు? నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కోర్టులు ప్రభావితం అయిపోయి తీర్పు ఏమైనా వ్యతిరేకిస్తుందని చెప్పని మాట్లాడినావా? గంట సేపు మాట్లాడినావు, గంటన్నర సేపు. మీరు చెప్పరు కాస్ట్ ఆఫ్ ద 1.5 hour ఆఫ్ అసెంబ్లీ టైం ఎంతైతే సార్? మీరు పెద్దలు ఎన్నోసార్లు అసెంబ్లీలో ఉన్నారు. ఏం తక్కువ లేదన్నా ₹1 కోటి కావాలి, 50 లక్షల నుంచి ₹1 కోటి కావాలా? నీకు నిజంగా ప్రేమ ఉంటే 50 లక్షల నుండి ₹1 కోటి విలువైనటువంటి ఒక అసెంబ్లీ సమావేశాన్ని ఒక వ్యక్తిని తూలనాడడం కోసం నువ్వు ఏదైతే దుర్వినియోగపరిచినవో దాని బదులుగా 50 లక్షలు ₹1 కోటి ఆ రేవతికో లేకపోతే పాప మా పిల్లగాడు శ్రీతేజ్కో ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడుతుండే. అట్లా చేయాలను ఎంతవరకు న్యాయము అని చెప్పని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒక విషయం ఏమేమో మాట్లాడిండండి. ఆయన ర్యాలీ తీసిండో దేదో నేను తీయలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన తీయలేదు అని చెప్పని నేను చెప్పిన. ఆయన చిన్నపిల్లగాడు, వయసులో చిన్నోడు పాపం. ఆయన ఐ థింక్ రేవంత్ రెడ్డి కంటే కూడా చిన్నోడే అల్లు అర్జున్. పెద్ద హీరో అయినప్పటికీ కూడా చిన్నోడు. చాలా హుందాగా చెప్పినాడు. ఏం చెప్పినాడు? దురదృష్టకరమైన సంఘటన, ఎవరు బాధ్యులు గారు, దురదృష్టం జరిగిపోయింది. నాకు తెలిసి ఉంటే నేను రాకుండేవాడిని. నాకు తెలిసి ఉంటే ఒకవేళ కనుక పోలీసు నన్ను రావద్దని చెప్పని నాకు చెప్పుంటే నేను రాకుండేవాడిని. నేను వస్తా అన్న తర్వాత కూడా నువ్వు రావద్దండి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి వెనక్కి పోమంటే కూడా వెనక్కిపోయి ఉండేవాడిని. అంత మాత్రం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పని కనీసం రేవంత్ రెడ్డి ఊరు పేరు తీయలే, ఊసు కూడా తీయలేదు. హుందాగా ఆయన ఏదో ఆయన బాధ చెప్పుకున్నాడు. నేను నా తప్పు లేదు, నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటా, ఎంత చేయాలని అంత చేస్తా, నేను చెప్పను బహిర్గతంగా అని చెప్పని హుందాగా మానవత్వంతో మాట చెప్పిండి వెళ్ళిపోయాడు. నువ్వేం కొనసాగింపు చేసినావు? ఇవాళ ఎవరో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట ఆయనతోటి తిట్లు తిట్టిపించి మీ టీవీలలో మొత్తం థంబ్నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు అతన్ని మళ్ళీ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ కమిషనర్ గారు ఆనంద్ గారు ఎందుకండి ఆ వీడియో చెప్పురి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? యూ ప్లీజ్ టెల్ మీ సార్. The evidence that you are supposed to submit to the Honorable High Court, you are showing it to the media and to the public. Why are you conducting a public prosecution in a media house? You please tell me. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి సార్ మీరు? మా అందరికి ఆదర్శం సార్ మీరు. యువర్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, అద్భుతమైనటువంటి ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో ఎకనామిక్స్ చదువుకొని మా అందరికి రోల్ మోడల్ మీరు. మిమ్మల్ని చూసి మేము గర్వపడతాం. అరే మేము కూడా మీతో పాటు చదువుకున్నాం కదా అని చెప్పని గర్వపడతాం మేము. ఈజ్ దిస్ ద వే దట్ యూ డెమాన్స్ట్రేట్ ఎ వీడియో? నేను అల్లు అర్జున్ రైటా రాంగా నేను చర్చ చేయట్లే. రేవంత్ రెడ్డి రైటా రాంగా అని నేను అడగగలుగుతా. ఎందుకు అంటే ఆయన నా మంత్రి, నా ముఖ్యమంత్రి, నా హోంమంత్రి. నువ్వు ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చబెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన జోక్తా ఉండి ఈయన అక్బరుద్దీన్ జోక్తా ఉన్నాడు. ఆ పాపం స్పీకర్ గారు పైన కూర్చున్నాడు. मैं हिंदी में बात करा, मैं तेलुगु में बात करता हूँ, आप कुछ परमिशन देना अंటారు. హూ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్? అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా? స్పీకర్ ఇవ్వాలా? ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు? అక్బరుద్దీన్ అడుగుతున్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. పాపం మా దళిత సోదరుడు మా స్పీకర్ గారు, మరి ఆయన పరిస్థితి ఏంది మరి చెప్పురి? డ్రామాలు. పుష్ప 2లో పాపం అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో, ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు. కానీ పుష్ప 1 or 2 రేవంత్ రెడ్డికి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాలా, నేషనల్ పొలిటికల్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆరోపణ చేసేది మీరే. అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు. నిర్ధారణ చేసి పడేస్తావు నిన్న అసెంబ్లీలో, మళ్ళా కోర్టులో పెండింగ్లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్లు అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్లు ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ది డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా. కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరుక అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.
ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం ఉంది వ్యక్తిగతంగా. నాకు కూడా కుబుసం అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబుసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మేమంతా కాలేజీలో చదువుకున్న రోజుల్లో ముగ్గురు మిత్రులం కలిసి తీసిన సినిమా అది. పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్న గారు రాసింది. శ్రీహరి గారిని పెట్టి తీసినాం. గారు ఇండస్ట్రీతో మాకు సంబంధం. తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం. ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. నువ్వు అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇండస్ట్రీని కాలుస్తావా, వాళ్ళని బెదిరిస్తావా, అదిరిస్తావా, కాళ్ళ దగ్గర తెచ్చుకుంటావా, ఏం చేస్తావో తెలియదు. నువ్వే ఈ మెమో ఇస్తవి మళ్ళీ నువ్వే అంటా ఉన్నావు ఇవాళ నేను బెనిఫిట్ షో నేను ఉన్నంతకాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి చెప్పు. నిజంగా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఈయనన్నావు కదా, నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నా. నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు. ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు. ఆల్రెడీ కలుసుకుంటారు, ఈయన పర్మిషన్ ఇస్తారు, జరిగిపోతుంది. 125 క్రాఫ్ట్లు, లక్షల మంది కార్మికులు పనిచేస్తారు. సినిమా థియేటర్లో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఒక ఇండస్ట్రీ సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు అర్థం కావట్లా. వై ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా? పాపం పేదోడు ఇళ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తేవి. మూసి పేదోళ్ళ ఇళ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తేవి. లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి. ఎవరు పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఇట్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్. ఇది ఒక రూలర్కి ఉండేటువంటి లక్షణం కాదు ఇది. రేవతి గారికి పాపం ₹1 ఇయ్యాడు, ఆయన ఎందుకు పోలే, ఈయన ఎందుకు పోలే. మరి నువ్వెందుకు పోలే? హోంమంత్రి కదా నువ్వు, మరి నువ్వెందుకు పోలేదు? నువ్వే అంటున్నావు థియేటర్కి వస్తే స్టాంపీడ్ అయిందని నువ్వే అంటున్నావు. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోవట్లేదు అంటున్నావు. మరి హాస్పిటల్ పోతే ఆడ స్టాంపీడ్ అయ్యి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ వచ్చిండు మళ్ళీ చంపీడ్ అని చెప్పనంటావా? ఎందుకు పనికిరాని మాటలు అసెంబ్లీ వేదికగా? ₹1.5 కోట్ల ప్రజాసొమ్ము ఖర్చు పెట్టి అసెంబ్లీలో గంటన్నర పాటు ఒక చర్చ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేసి నువ్వు రేవతి గారికి ఏం న్యాయం చేసినట్టు, తేజకి ఏం న్యాయం చేసినట్టు, తెలంగాణ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. By discussing a matter which is sub judice, what message are you giving to the judiciary? ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇది అల్లు అర్జున్ గారు మూవ్ చేస్తారా మూవ్ చేయరా అది వాళ్ళకి సంబంధించిన అంశం. బట్ టెక్నికల్లీ ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన చర్చ ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇవాళ అందుకే పాపం ఆనంద్ గారు